నీవు ప్లేట్ తీసుకుని నిడమర్రు, మందలపర్రు, బోల్పల్లి, గణపవరం, పిప్పరి, పెద్దపాడు, ముదురుడుపాడు, తాడేపిలుగుడు ఒకే జత బట్టల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. అమ్మా, ఇదే తాడేపిలుగుడులో బస్ స్టాండ్లో పడుకునేవాడిని. అప్పుడు అలా ఉండేది కాదు బస్ స్టాప్ పిల్లరా, రేకులతో ఉండేది. అక్కడ పగలంతా రాత్రంతా తాడేపిలుగుడు అడుక్కుంటుమే పిల్లరా. అలా అడుక్కుంటూ ఉంటే ఒకరోజు నా గుడి అంతా తిరిగాను, ఎవరు అన్నం పెట్టలేదు పిల్లరా. అక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది, ఉడిపి వాటలో తాడేపిలుగుడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఆ ఉడిపి వాటలు గడికి వాళ్ళు రాత్రి అక్కడికి వెళ్ళి వాండర్ గారికి నమస్కారం చేసి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అయ్యా అన్నాను. నీకు తినేదాకా పెడతాను, 5 రూపాయలు ఏమన్నాడు. అప్పట్లో 5 రూపాయలు అంటండి. అప్పుడు నేను అన్నాను, అయ్యా నేను అడుక్కున్నవాడిని అండి, నా దగ్గర 5 రూపాయలు లేవన్నాను. లేకపోతే పెట్టను, వెళ్ళిపోమన్నారు. బయటికి వెళ్ళి వచ్చేసాను. ఆ దారిలో నిలబడి భోజనానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాడిని, అయ్యా చేచాచి అయ్యా 1 రూపాయి ఉండయా, అన్నం కొనుక్కుంటానయ్యా 1 రూపాయి ఉండయా, ఆకలి అయిపోతుందని. ఎంతమందిని అడిగాను, అడుక్కున్నాను, ఎవరు కూడా 1 రూపాయి కూడా ఆ రోజు ఇవ్వలేదండి. రాత్రి 10 గంటలకు కట్టేయాలంటే కొట్లేని ఆ దినాల్లో మొత్తం కొట్లన్నీ భోజన హోటలన్నీ కట్టేశారు. డబ్బులు రాలా, ఇటేం భోజనం లేదు, ఆకలి అయిపోతుంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, విపరీతమైన ఆకలి చేస్తుంది. ఆకలి తట్టుకోలేక ఏం చేసినట్టే వారు పడేసిన ఎంగులాకులు ఉన్నాయి అక్కడ. అమ్మా, వారు పడేసిన ఎంగులాకులు కాడ కూర్చుని ఎన్ని ఎంగులాకులు ఉన్నాయో అన్ని ఎంగులాకులు మెతుకులు ఏరుకుని తిన్నాను, కానీ ఆకలి తీరలేదమ్మా. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకెవరున్నారని బ్రతకాలి, ఈ ఆకలి కోసమేగా బ్రతికేది, చచ్చిపోతే ఈ ఆకలి ఉండదు కాదని అక్కడి నుంచి నడుచుకుంటా అక్కడ పిచ్చి ఉంది. ఆ పిచ్చి పైకి ఎక్కేసి కాలువ దూకి చచ్చిపోదామని పైకెక్కేసానండి. పైకెక్కిన తర్వాత వెంటనే పడిపోవాలి. ఎవరో నన్ను ఆపరేట్గా జరిగిందమ్మ. అక్కడ ఏం జరిగిందో ఏంటో మతిలేదు. అక్కడ నేను అలాగ ఎక్కేటప్పటికి ఈలోగా యోబు గారు చేబురోలు ఆ చిన్న తాడేపల్లి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి తాడేపల్లి కూడా వస్తున్నారంట. ఆ కారు వంతురెక్తూ ఉంటే ఎందుకో నా వైపు చూసాడంట. ఆయన చూడాలని కాదు, ఎందుకో చూసాడంట. చూస్తే తిన్నంగా నేను కనపడ్డానంట. ఆయనకి డ్రైవర్ కారు అప్పురా కుర్రోడు ఎవరో బిజీ పైకి ఎక్కేసాడు. నేను వెళ్ళి కాపాడుతూ ఉండని నేను ఎలా పడిపోతూ ఉంటే ఆయన వెనకాల వచ్చి శబ్దం చేయకుండా ఏమి చేయకుండా వెనకాల వచ్చేసి నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. ఆయన పట్టేసుకుని కారులో తీసుకెళ్ళి ఎవరబ్బాయి నువ్వు అర్ధరాత్రి అడిగారా బిజీ పైకి ఎక్కేవేంటండి, చనిపోదామని పైకి ఎక్కానండి. యా అన్నాను. అయ్యా చెల్లి అమ్మ నాన్న ఒక రోజులో చనిపోయారండి. నా బంధువులు అందరూ నా ఇంటి నుంచి గెంటేశారండి. 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి. ఈరోజు ఎవరు అన్నం పెట్టలేదని ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకి ఎక్కాను అన్నాను. ఆ దైవజనుడు అంటాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకెవరున్నారు, యేసే ఉన్నాడు. రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు. స్తోత్రం 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 స్తోత్రం.